మనకు ఆపోజిట్లో కొండ ఒకటి ఉందండి, కదిలివనం అంటారు. ఆమె అక్కడికి వెళ్ళి కొంతకాలం తపస్సు చేసి అక్కడే శివుడిలో ఒక జ్యోతి రూపంలో ఐక్యమైపోయిందండి. మీరందరూ ఇక్కడ స్వామివారు దర్శనానికి వెళ్ళారు కదా, ఇంతకు ముందు కానీ ఈ రోజు కానీ శ్రీశైలం లింగం తాకిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తర్వాత లెఫ్ట్ సైడ్లో బ్లాక్ ఎగ్గర్ ఉంటుంది, ఆమె ఎక్కమాదేవండి. లింగం తాకిన వాళ్ళు ఎప్పుడైనా తాగడానికి ఎంత గమనించండి. రైట్ సైడ్ 2 విగ్రహాలు ఉంటాయి, యామారెడ్డి, మల్లమ్మ, చిద్రామప్ప. వీళ్ళు ముగ్గురు కూడా కర్ణాటక వాళ్ళే, మనకలాగా మానవ జన్మెత్తిన వాళ్ళే. శ్రీశైలం గర్భగుడిలో పెట్టారంటే వాళ్ళు ఎంత భక్తపరులు అయ్యింటారో ఒకసారి ఆలోచించండి. మనకలాగా మానవ జన్మెత్తిన వాళ్ళ విగ్రహాలు తీసుకెళ్ళి భూ ప్రపంచంలో ఎక్కడైనా చూసాము? శ్రీశైలం గుడిలో తప్ప ఇతర గుడిలో లేవండి. మనకి ఈ ప్లేస్ని వరకే పాతాళగంగ అంటాం. పాతాళగంగని ఎందుకంటామంటే కాశీ నుంచి గంగానది అంతర్వాహిగా భూగర్భ జలాల కిందకు వచ్చిందంటారు. అందువల్ల ఈ ప్లేస్కి అంత పవిత్రత. నది వచ్చి కృష్ణానది, ఫారెస్ట్ వచ్చి నల్లమల ఫారెస్ట్. డ్యామ్ స్టోరేజ్ వచ్చి 885 ఫీట్స్ అండ్ చెట్లు మొదలు వరకు. ఇప్పుడు మ్యాక్సిమంలో చూసుకుంటే 882 ఫీట్ ఉందండి.